హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌఖ్య క్రియేషన్స్ విష్ణు ధనరాజ్ ఛానల్ అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అండి. ఈరోజు నేను మాకు దగ్గరలో ఉన్న యోగ నరసింహస్వామి టెంపుల్కి వచ్చానండి. జనవరి 1 కదా అని చెప్పి నాకు కొంతమంది ఆ టెంపుల్కి వెళ్తే సంవత్సరం అంతా మంచి జరుగుద్దని చెప్పారండి. సరే అని వెళ్ళాను. ఇక్కడ వచ్చి చూసేసరికి మైండ్ బ్లోయింగ్ అండి. అసలు జనమంతా ఎంత లైన్లో ఉన్నారంటే, ఇక్కడ ఒక ఫేమస్ అయిన రోజు అంటండి ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు 1,50,000 వరకు లడ్డూలు రెడీ చేసి, తిరుపతి టేస్ట్తో రెడీ చేసి అలాంటి లడ్డూలు తయారు చేసి ఇవి ఇక్కడ భక్తులకి అందరికీ పంచుతారంటండి ఫ్రీగా. అయితే దానికోసమని కాదు, యోగ నరసింహస్వామి టెంపుల్కి వస్తే అంతా మంచి జరుగుద్ది, బాధలు అవన్నీ తగ్గుతాయి అని చెప్పి ఒక నానుడి ఉందంటండి. ప్రవచనాల్లో కూడా మనం చాలాసార్లు విని ఉంటాము. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తే బాధలు తగ్గుతాయి, అప్పులున్న వాళ్ళకి అప్పులు తీరుతాయి అని చెప్తుంటారు కదా. అందుకోసమే ఈ జనాలందరూ ఇలా లైన్లో నుంచున్నారని. దగ్గర 4 కిలోమీటర్లు పొడవు ఉందండి లైను. అందరూ అలానే వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. నాకు కూడా భయం వేసింది ఫస్ట్, ఇంత పెద్ద లైన్లో నించుని ఎంత టైం పడుతుందా అని చెప్పి 2 అవర్స్ వరకు లైన్లో ఉన్నామండి. 2 అవర్స్ కాదు 3 అవర్స్ దర్శనం అయ్యేసరికి అలా లోపలికి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అయ్యి మొత్తం అదిగోండి చూపిస్తున్నాను కదా, ఇదంతా జనాలు కూర్చుని ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే అక్కడ యోగా యజ్ఞాలు హోమాలు అవి చేస్తారండి ఈ ప్లేస్లో. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అండి. అలా వెళ్తుంటే లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు దర్శనానికి. ఇదంతా ఇవి ఇక్కడ మీడియా వాళ్ళు ఉంటారండి, అవన్నీ చేసుకుంటున్నారు, వీడియో తీస్తున్నారు. ఇలా కొంచెం ముందుకు వెళ్తే ఇది గోపురాలండి. ఇవన్నీ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో. అసలు చాలా పెద్దగా ఉందండి, చాలా బాగుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే, ఇంత జనమున్నా కూడా మనకు ఒకలాగా క్లమ్సీలాగా లేదండి, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఇప్పుడు దర్శనం అయితే చేసుకుందామండి. ఇక్కడ మొన్న ఏకాదశి అయింది కదండి, వైకుంఠ ఏకాదశి, అప్పుడు ఇవన్నీ రెడీ చేశారండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఈ సైడు, ఇక్కడ కూడా పెట్టారండి. లోపలికి వెళ్తున్నాము, ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము చూడండి. ఇలా వెళ్ళి ఇది వైకుంఠ ఏకాదశి రోజు రెడీ చేసిన అలంకరణ అండి ఇవన్నీ. ఇక్కడ దేవుణ్ణి ఇక్కడ పెట్టారు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి. నేనైతే ఇప్పుడు మీకు దేవుణ్ణి అయితే చూపించలేనండి, ఎందుకంటే అంత సెక్యూరిటీగా ఉందండి. లోపలికి మామూలుగానే వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ వచ్చి మీకు చూపిస్తానండి. లోపల